వెల్కమ్ టు ఏయూ టీవీ. శతాబ్దాల హిందువుల కళ రామ మందిరం ప్రారంభం కాబోతుంది. శ్రీరాముల వారికి బంగారు చీర నేసిన హరిప్రసాద్ గారు మనతోటి ఉన్నారు, సిరిసిల్ల నేతన్న. వారితోటి మాట్లాడదాం. ఈ చీర తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, ఎటువంటి మెటీరియల్ వాడారు అనేది. నమస్తే. నమస్కారం అండి. నేను గతంలో కూడా అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది. దాంతోపాటు మొన్న G20 లోగో కూడా చేసి దేశ ప్రధాని మన్ననలను కూడా పొందినాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్యలోని రామ మందిరం నిర్మించడం, స్వామివారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి గ్రామాల నుండి ఏదో విధంగా కానుకలు వెళ్తున్నాయి. మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో నేను కూడా ఏదైనా కానుక అందించాలన్న ఉద్దేశంతో పట్టుచీరను సీతమ్మ వారికి బంగారు పట్టుచీరను నేయడం జరిగింది. దాదాపు 20 రోజులు నేను నియమ నిష్టలతోని చెప్పులు కూడా వేసుకోకుండా, నాన్ వెజ్ తినకుండా ఈ చీరను నేయడం జరిగింది. ఈ చీరలోని బార్డర్లో రాములవారి పట్టాభిషేకం, అదేవిధంగా అయోధ్య రామ మందిరం ఒక బార్డర్లో జై శ్రీరామ్ అంటూ హిందీలో, మరియు పళ్ళులో స్వామివారి ప్రతిరూపం 10 సార్లు వచ్చే విధంగా, మొత్తం బాడీలో కూడా స్వామివారి రామాయణం, స్వామివారి సీతారాములు పుట్టినప్పటి నుండి వనవాసం వెళ్ళిన తర్వాత యుద్ధం జరిగేది, ఇలా 10 ఘట్టాలను తీసుకొని ఇందులో పొందుపరిచి నేయడం జరిగింది. ఈ ఫోటోలే కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా జై శ్రీరామ అంటూ రామకోటి రావడం. ఈ చీర మొత్తం 900 గ్రాములు ఉంటుంది. ఇందులో 8 గ్రాముల గోల్డ్ మరియు 20 గ్రాముల వెండిని ఉపయోగించి నేయడం జరిగింది. ఈ నెల 26వ తారీఖు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్కు చూపించి దీన్ని తర్వాత అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి ఈ చీరను అప్పగిస్తాను. ఇలాంటి నేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.